వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. నెల్లూరు నగరంలోని నవాబుపేటలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ డాన్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా యాంకర్లు డాన్సర్లకు ప్రో లీగ్ కబడ్డీ పోటీలు నిర్వహించారు. సింహపురి వారియర్స్, నెల్లూరు థండర్ గర్ల్స్, నెల్లూరు క్వీన్స్ జట్లు పోటీ పడ్డాయి. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, టీడీపీ నాయకురాలు కప్పిన రేవతి, భానుమతి, ఝాన్సీ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఎవరు మాట్లాడొద్దు. ఈ రోజు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా పిఎస్ఆర్ డాన్స్ అసోసియేషన్ వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఈరోజు నన్ను ఇనాగ్రేషన్కి మహిళా కబడ్డీ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళని చూస్తుంటే నిన్న మొన్నటి దాకా యాంకర్స్ డాన్సర్స్గా ఉన్నోళ్ళు కబడ్డీలో మంచి ప్లేయర్స్ కూడా ఆడరు, అదే ఆ విధంగా ఆడుతున్నారు, స్పోర్టివ్గా తీసుకొని ఆడుతున్నారు. కాబట్టి మహిళలు, ప్రతి ఒక్క మహిళ ఏ రంగంలో ఉన్నా కానీ ఇదే విధంగా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. నెల్లూరులో మహిళలు గట్టి వాళ్ళు కూడా ఉన్నారనే పేరు తీసుకురావాలి. ఎంతసేపటికి నెల్లూరు డాన్ మహిళా డాన్లు అంటున్నారు, కాదు, మంచి మహిళలు ఉన్నారు, ఆటల్లో ఉన్నారు, పాటల్లో ఉన్నారు, డాన్స్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ప్రతి దానిలో ఉత్తమ మహిళలు కూడా ఉన్నారనే విధానానికి వీళ్ళందరూ కూడా స్ఫూర్తినిస్తూ ఈరోజు ప్రోగ్రాంలో నన్ను కూడా ఒక భాగస్వామి చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క శివంగిని తలపిస్తూ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దీనికి కారకులైన డాన్స్ మాస్టర్ నటరాజు గారికి మరియు వాళ్ళ టీం అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోటి స్మారక క్రికెట్ లీగ్ గత 6 సంవత్సరాలుగా 6 సీజన్స్ జరుగుతుంది. అట్ ద ఫస్ట్ టైం మా గర్ల్స్ కూడా, మా యాంకర్స్ డాన్సర్స్ ఎప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని అలరించే యాంకర్స్ డాన్సర్స్తో ఫస్ట్ టైం కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్ అనేది సీజన్ 1గా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి మా ఫస్ట్ ప్రెసిడెంట్ మా యూనియన్కి చిట్టిబాబు అన్న గారు, అలాగే మా కన్వీనర్ కోదండపని అన్న గారు, అలాగే మా కమిటీలోంచి సెక్రటరీ చంద్ర గారు, వైస్ ప్రెసిడెంట్ సాయి గారు, అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ మాకు చాలా సహకరిస్తూ ఈ కబడ్డీ లీగ్ ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ఈరోజు మా కమిటీ దీనికి కారణం. అలాగే మాకు ఇచ్చేసినటువంటి రేవతక్క గారికి, అలాగే ఝాన్సీ గారికి, భానుమతి మేడం గారికి, అలాగే మాజీ మేయర్ భానుశ్రీ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగే ప్రతి సంవత్సరం, ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సరే, ఇలాగే ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్లు ఎవరున్నా సరే ఇలాగే ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి కళాకారులకి, అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ప్రైజులు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు పండగ తర్వాత ఇది ఈ కబడ్డీ లీగ్, అలాగే దీని తర్వాత క్రికెట్ లీగ్ అనేది బాయ్స్కి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. 9, 10, 11 11వ తారీఖు ఈవినింగ్ అనేది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది.